Hello everyone, I'm Reshma Vaitla. Welcome back to my channel. Hope everyone is doing good. ఈ రోజు వీడియో వచ్చి థ్యాంక్స్గివింగ్ డే అవుట్ విత్ వియాన్. యూఎస్లో 1 వీక్ థ్యాంక్స్గివింగ్ హాలిడేస్. సో వియాన్కి ఫుల్గా బోర్ కొడుతుందని చెప్పి నా ఫేవరెట్ ప్లేస్కి తీసుకొచ్చాము. డూ ఎంజాయ్ దిస్ వీడియో. ఈ ప్లేస్ వచ్చి వాటర్ వాల్ పార్క్ అంటారు. ఇది వచ్చి 1983లో కన్స్ట్రక్షన్ అయింది. యాక్చువల్లీ దీని నేమ్ వచ్చి గరాల్ డి హైన్స్ వాటర్ వాల్ పార్క్. ఈ పార్క్ వచ్చి 2.5 acresలో ఉంటుంది. ద బెస్ట్ థింగ్ అబౌట్ దిస్ పార్క్ ఈస్ ద ఆర్కిటెక్చర్ ఆఫ్ ద వాటర్ వాల్ పార్క్. ఇట్స్ కంప్లీట్లీ మెస్మరైజింగ్. ఈ వాటర్ వాల్ ఆపోజిటే ఈ టాల్ బిల్డింగ్, దీన్ని విలియమ్స్ టవర్ అంటారు. సో ఇది వచ్చి 64 story బిల్డింగ్. ఇది కంప్లీట్లీ లైక్ ఆఫీస్ బిల్డింగ్. కిడ్స్ అయితే టూ ఎక్సైట్ అవుతారు ఈ ప్లేస్కి వచ్చినప్పుడు. ఈ వాటర్ వాల్ వచ్చి సెమీ సర్కిల్గా ఉంటుంది అండ్ వాటర్ అనేది కంప్లీట్ ఆ సెమీ సర్కిల్ వాల్ అంతా కూడా ఫ్లో అవుతూ ఉంటుంది. కోవిడ్ స్టార్ట్ అయ్యాక అసలు వియాన్ని ఇప్పటివరకు మేము ఎక్కడికి తీసుకురాలేదు. ఎక్కడికన్నా మాకు వర్క్ ఉన్నా కూడా నేను మా హస్బెండే వెళ్ళే వాళ్ళం వియాన్ని ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో వదిలేసి. బట్ ఆఫ్టర్ 8 months వియాన్ని బయటికి తీసుకొచ్చాం అండ్ హీ ఈజ్ కంప్లీట్లీ ఆన్ cloud 9. నేను ఏం సిటీయో చెప్పలేదు. నేను ఉండేది టెక్సస్ స్టేట్ హ్యూస్టన్ సిటీ. ఈ వాటర్ వాల్ పార్క్కి టోటల్ 11,000 gallons ఆఫ్ వాటర్ అనేది యూజ్ అవుతుంది అండ్ ఈ వాటర్ వచ్చి మళ్ళీ రీసర్క్యులేట్ అవుతానే ఉంటుంది. కోవిడ్ వచ్చాక అసలు పిల్లల్ని కంప్లీట్ ఇంట్లోనే పెట్టాము అండ్ వాళ్ళ ఫ్రీడమ్ అంతా కూడా తీసేసుకున్నట్టు అనిపించింది. వియాన్ ఇలా ఎంజాయ్ చేయడం చూసి నిజంగా బయటికి తీసుకొచ్చి అలా మంచి పని చేసామనిపించింది. మేము చాలా సేఫ్టీ మెజర్స్ తీసుకునే వియాన్ని బయటికి తీసుకొచ్చాము. నో క్రౌడెడ్ ప్లేసెస్ అండ్ వియానికి కూడా మేము చాలాసార్లు చెప్తూ ఉండేవాడు లైక్ శానిటైజింగ్ కూడా చేసుకుంటూ ఉండేవాడు హ్యాండ్స్కి. ఎందుకంటే వాడికి అలవాటు అయింది శానిటైజ్ చేసుకోవడం ఏదైనా టచ్ చేసినా కూడా. ఈవినింగ్ అయ్యాక మళ్ళీ పార్క్కి తీసుకొచ్చాం వియాన్ని. ఇది మాకు మోస్ట్ ఫేవరెట్ అండ్ మోస్ట్ విజిటెడ్ పార్క్. సమ్మర్స్లో అయితే మేము బాగా వాకింగ్కి అది వచ్చేవాళ్ళం ఇక్కడికి. బట్ ఇప్పుడు అన్నీ స్టాప్ అయిపోయినాయి. ఇక్కడైతే డక్ పాండ్ అనేది ఉంటుంది. వియాన్ అయితే అసలు ఫుల్ క్రేజీ అవుతాడు ఆ డక్స్ని చూసి. ఇక్కడ మాకు వింటర్ స్టార్ట్ అయిపోయింది కానీ క్లైమేట్ అయితే చాలా బాగుంది ఈరోజు. అస్సలు చిల్లింగ్ అనేది లేదు అండ్ కొంచెం సన్నీగా చాలా ఎంజాయబుల్ క్లైమేట్ ఉంది. ఈ పార్క్ అంతా అసలు ఒక్క రౌండ్ వేయాలంటే లైక్ 1.5 hours పడుతుంది. మేము బోర్ కొట్టినప్పుడల్లా వచ్చి సరదాగా వాక్ చేసేవాళ్ళం ఫ్రెండ్స్ తోటి. అండ్ ఇది వచ్చి కంప్లీట్ ఒక 5 miles ఉంటుంది అనుకుంటా పార్క్. ఈ పార్క్కి ఒక ప్లే జోన్ కూడా ఉంది కిడ్స్ ప్లే చేయడానికి. బట్ యాక్చువల్గా ఈ పార్క్ వచ్చి బాగా యూస్ చేసేది ఇక్కడ ట్రైల్ అనేది చాలా బాగుంటుంది అండ్ అక్కడ బాగా వాకింగ్ అనేది చేస్తారు, బైకింగ్ అనేది ఉంటుంది అండ్ ఒక చిన్న ట్రెక్కింగ్లో చిన్న మౌంటైన్ అనేది కూడా ఉంటుంది. అది కొంచెం ట్రెక్కింగ్ చేసే వాళ్ళకి కూడా బాగుంటుంది. ఐ మీన్ ఇట్స్ లైక్ ఎ వెరీ స్మాల్ ట్రెక్కింగ్ ప్లేస్ కానీ బాగుంటుంది.
అండ్ ఇంకా వాకింగ్, జాగింగ్ చాలా బాగుంటుంది. అసలు ఇక్కడికి వచ్చామంటే మనం ఎంతసేపు నడిచినా కూడా నడిచిన ఫీలింగ్ అనేది ఉంటుంది, ఎందుకంటే ఫ్రెష్ ఎయిర్ అనేది ఉంటుంది. ఇక్కడ మనం తిరిగే ట్రైల్ అంతా కూడా కంప్లీట్ ఒక లేక్ చుట్టూరు ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే చాలా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది, మనకు ఒక ఫ్రెష్ ఎయిర్ అంటూ వస్తుంది. డే 2 ఇది వచ్చి ఈరోజు మేము రెస్టారెంట్కి వచ్చాం. టూగోక్ అని వచ్చాము, బట్ ఇక్కడ ప్లేస్ చూసి క్రౌడ్ ఎవరు లేరు అండ్ కంప్లీట్ చాలా హైజీనిక్గా ఉందని చెప్పి ఇంకా మేము డైనింగ్ ట్రై చేస్తున్నాము. ఇది వచ్చి ఇండియన్ ఏషియన్ క్యూజైన్. ఈ రెస్టారెంట్ నేమ్ మసాలా ఓక్. ఇక్కడ టేబుల్స్ మీద చూసారు కదా, క్రాస్ మార్క్ ఉంది, అంటే నో సీటింగ్ జోన్. ఇక్కడ ఒక టేబుల్కి మధ్యలో గ్యాప్ ఇచ్చారు. సో కోవిడ్ వల్ల కొంచెం వీళ్ళు చెప్పాను కదా సేఫ్టీ మెజర్స్ తీసుకుంటున్నారని. వియాన్ ఈస్ ఆల్ సెట్ టు ఈట్. సూప్ ఆర్డర్ చేసాము, మ్యాంచో సూప్. వియాన్ ఈజ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ సూప్స్. ఇది ఇండియన్ స్టైల్ పిజ్జా. నేనైతే ఆర్డర్ చేసింది పన్నీర్ టిక్కా పిజ్జా. నాకు ఏదన్నా కొంచెం స్పైసీగా ఉంటే ఇష్టం. ఇది వచ్చి చిల్లీ చికెన్ వెట్ కర్రీ కాబట్టి రైస్ కూడా ఇచ్చాడు. అండ్ ఫుడ్ అయితే చాలా బాగుంది, చాలా ఎంజాయ్ చేస్తున్నాము. Hope you all enjoy this video. Thank you so much. Love you all. Bye bye.